దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం, దేవుణ్ణి ఆశ్రయించే వారు ఏ రీతిగా ఉంటారనే అంశంపై దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నాడు. మొదటిగా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించు శరీరును తనకు అధికారముగా చేసుకునేవాడు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శ్రాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరు వృక్షం వలె ఉండును. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను నమ్ముకుని నరుల మీద ఆశ్రయం పొందుకుంటారో వారి జీవితము ఒక ఎండిపోయిన వృక్షం వలె వారి జీవితము చదలాపదలం అయిపోతుంది. ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆ హృదయము దేవుణ్ణి ఆహ్వానిస్తారో వారు చికిరిస్తూ ఉంటారు, దినదినం అభివృద్ధి పొందుతూ ఉంటారు అన్నమాట. ఈ విషయంలోనే అన్నాడు, ఎవరు నరులను ఆనుకుంటారో వారు దేవుని నుండి తొలగిపోయి శాపగ్రస్తులుగా అవుతారన్నమాట. మనం అట్టి వారికి కాకుండా దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలన్నమాట. మోషే గురించి దేవుడు ఈ రీతిగా అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా. చూద్దాం ఆ వాక్యము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. మోషే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు మోషే. దేవుడు అంటాడు, దేవుడే సమాధానిస్తామట, చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషే ఉన్నాడు. మరి నువ్వు నేను ఏ రీతిగా ఉన్నాం, దేవుని ఏ రీతిగా ఆశ్రయిస్తున్నాం అనే విషయంపై ధ్యానించుకుందాం. మరొకటి కీర్తన గ్రంథము 118వ అధ్యాయం, కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 6 నుంచి 9 దాకా ఒకసారి ధ్యానించుకుందాం. కీర్తనలు 118 6వ వచనం నుంచి. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. దేవుడు మన పక్షం అంటే మనం భయపడవలసిన లేదు. నరులు నాకేమి చేయగలరు, మనుషులు నన్నేం చేయగలుగుతారు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేర్చుట చూసేదను. 8వ వచనం. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఈ క్షణం మనకి సాయం చేయొచ్చు, తర్వాత వాళ్ళు మనల్ని ఎంతగానో వేదనకి శోధనకి గురి చేస్తారు, ఎంతగానో బాధిస్తారు. దేవుడు ఆ రీతిగా కాదు. మనం దేవుని ఆశ్రయించుకుని దేవుని మీద ఆధారపడ్డాము, దేవుడు మనం ఎంతగానో మెండైన మేలు దీవెనలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇదే విషయంలో మనం దేవుడు మన హృదయాలను పరిశోధిస్తూ ఉంటాడు. మనల్ని పరిశోధించినప్పుడు మనం ఏ రీతిగా నమ్మకంగా ఉన్నామా అని దేవుడు ఆలోచిస్తున్నప్పుడు, మనం పరిశోధించినప్పుడు మనం నమ్మకంగా కలిగి ఉండాలన్నమాట. ఆ విషయంలో కీర్తన గ్రంథము 105వ అధ్యాయం, కీర్తన గ్రంథము 105 19వ వచనంలో, యెహోవా వాక్కు అతనిని పరిశోధించుండెను. దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మన హృదయంలో దేవుడు ఆహ్వానించే రీతిగా హృదయ శుద్ధి కలిగి ఉండాలన్నమాట. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. లోకమును మనులను ఆశ్రయిస్తే మనకు కీడే జరిగింది. దేవుని ఆశ్రయించే వాళ్ళకి నిండైన మేలు కలుగుతాయి అన్నమాట. దేవుడు ఉదయకాల సమయంలో వాక్యం దీవించిన గాక. ఆమేన్.